దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. పాత నిబంధన గ్రంథంలో 365వ పేజీ. దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. నాతో కలిసి అందరూ చదవండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక శనివారం మీరు మాకు అనుగ్రహించారు. ఈ సంఘ విజ్ఞాపనలో భాగంగా ఇంతవరకు పాటలు పాడి మీ నామాన్ని స్తుతించాం. మీ జీవ వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించుకొనబోతూ ఉండగా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. ఏ రీతిగా మేము ప్రార్థించాలో మీరు మాకు నేర్పించమని, ఈ సమయం మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. నిలవబడిన మీ దాసుడు బలహీనుడు, మీరే బలపరచండి. ప్రతి అపవిత్రత మీ రక్తంతో కడగండి, శుద్ధి చేయండి. యోగ్యమైన పాత్రగా బలపరిచి వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినం 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఇది విశ్వాసులమైన మనకి ఒక కంటత వాక్యం. ఏంటి చెప్పండి? ఇది ఒక కంటత వాక్యం. దీన్ని మనం బైహార్ట్ చేయాలి, దీన్ని చూడకుండా చెప్పగలగాలి. కనుక రాబోయే రోజుల్లో ఈ వారంలోపు ఈ వచనాన్ని మీరు అందరూ కంఠస్థం చేస్తే మంచిది. చేద్దామా? ఎంతమంది చేస్తారు? ప్రయత్నం చేసేవాళ్ళు చేతులు ఎత్తండి. ఓ, ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తప్పకుండా దాన్ని చదివి మీ ఇంట్లో ఉన్నటువంటి మీ భర్తకో లేదా మీ భార్యకో మీ పిల్లలకో అప్పచెప్పండి. ఎంత రిఫరెన్సు? దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కొంచెం పెద్దదే వచనం, అయినా భయపడాల్సిన పని లేదు. ఇది కనుక మనం కంఠస్థం చేస్తే మన ప్రార్థన జీవితమే మారిపోతుంది. అంతే. మన ప్రార్థన జీవితాన్ని మార్చేది ఎవరు? దేవుని వాక్యం. వాక్యంలో అంత శక్తి ఉంది. ఈరోజు ఈ యొక్క చిన్న వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ వచనానికి హెడ్డింగ్ ఏంటంటే దేశ స్వస్థత కొరకు ప్రార్థన. ఏంటి చెప్పండి? దేశము యొక్క స్వస్థత కొరకు ప్రార్థన. ప్రేయింగ్ ఫర్ ద నేషన్స్ హీలింగ్. ప్రేయింగ్ ఫర్ ద నేషన్స్ హీలింగ్. దేశము యొక్క స్వస్థత కొరకు ప్రార్థన. ఈ వచనంలో దేశము అనే మాట ఉందా? చూడండి, ఒకసారి చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుతును. అదే టైటిల్ పెట్టాం ఈ మెసేజ్కి. దేశము యొక్క స్వస్థత. దేశము యొక్క స్వస్థత కొరకు ప్రార్థన. చెప్పండి, స్వస్థత ఎవరికి అవసరం? రోగం వచ్చిన వాళ్ళకే అవసరం. రోగం లేని వాళ్ళకి స్వస్థత కావాలా? అవసరం లేదు. మరి దేశానికి స్వస్థత అంటే దేశానికి కూడా ఏమొచ్చింది? రోగం వచ్చింది. దేశానికి కూడా అప్పుడప్పుడు అనారోగ్యం కలుగుతుంది, అప్పుడప్పుడు అస్వస్థత కలుగుతుంది, అప్పుడప్పుడు దేశం సిక్ అయిపోయిద్ది అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో దేశం కొరకు ఎలా ప్రార్థించాలో చెప్తున్నటువంటి వాక్య భాగమే ఈ వాక్యం. వినండి జాగ్రత్తగా. సందర్భం చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేని సందర్భం? ఈ వచనం యొక్క సందర్భం. అర్థమైందా? 7వ అధ్యాయం 14వ వచనం ఏ సందర్భంలో చెప్పబడింది, ఎవరు చెప్పారు, ఎవరితో చెప్పారు, ఎందుకు చెప్పారనే విషయాలు ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా మీరు వింటే అర్థమవుతుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 1 నుండి 4 అధ్యాయాలు సొలొమోను దేవాలయాన్ని నిర్మించుట గురించి రాయబడింది. చెప్పండి, దేని గురించి? సొలొమోను దేవుని కొరకు పెద్ద దేవాలయాన్ని నిర్మించాడు. ఎన్ని అధ్యాయాల్లో? మొదటి 4 అధ్యాయాల్లో. ఇక 5వ అధ్యాయంలో సొలొమోను దేవుణ్ణి ఆరాధన చేస్తాడు.
ఏమంటాడంటే, ఆకాశ మహాకాశములు నువ్వు పట్టజాలవే, నేను కట్టిన ఈ మందిరంలో నువ్వేం పడతావయ్యా అని దేవుని స్తుతించి ఆరాధన చేస్తాడు. ఇక 6వ అధ్యాయం 13 నుండి 42 వచనాలలో రెఫరెన్స్ రాసుకోవాలి. ఇది 6వ అధ్యాయం 13 నుండి 42 వచనాలలో సొలొమోను యొక్క ప్రార్థన గురించి రాయబడింది. బైబిల్ అంతట్లో రికార్డు చేయబడినటువంటి ప్రార్థనల్లో ఈ ప్రార్థన అతి పొడవైన ప్రార్థన. ఎప్పుడన్నా బైబిల్ క్విజ్లో అడుగుతారు ఈ ప్రశ్న, సమాధానం చెప్పండి. ఏమిటి ప్రశ్న? బైబిల్ అంతట్లో అతి పొడవైన ప్రార్థన చేసింది ఎవరు? రాజు అయిన సొలొమోను. చూడండి ఎన్ని వచనాలు ఉన్నాయో. 13వ వచనం మొదలుకొని ఎక్కడ దాకా చేశాడు? 42వ వచనం వరకు. ఎన్నో అధ్యాయం ఇది? 6వ అధ్యాయం. 6వ అధ్యాయం 13-42 వచనాలలో సొలొమోను తన యొక్క ఇజ్రాయేలు జనాంగం కొరకు చాలా పొడవైనటువంటి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత నెక్స్ట్ చాప్టర్ ఏంటి? 7వ అధ్యాయం. 7వ అధ్యాయం 1 నుండి 11 వచనాలలో 1 నుంచి 11 వచనాలలో ఆ దేవాలయాన్ని ప్రతిష్ఠించారు. ఏం చేశారు? దేవాలయాన్ని ప్రతిష్ఠించారు. ఇక 12వ వచనం నుండి 14వ వచనంలో సొలొమోను ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడు. అర్థమైందా? సొలొమోను ప్రార్థనకి దేవుడు ఏం చేశాడు? జవాబిచ్చాడు. ఆ జవాబే ఇప్పుడు మనం చదివినటువంటి వచనం. మళ్ళీ ఒకసారి చెప్తాను, సరిగ్గా రాసుకున్నారో లేదో చూసుకోండి. 1 నుంచి 4 అధ్యాయాలు దేవాలయ నిర్మాణం ఎవరి చేత జరిగింది? సొలొమోను చేత. 5వ అధ్యాయం సొలొమోను యొక్క ఆరాధన. సొలొమోను దేవుణ్ణి ఆరాధించాడు. 6వ అధ్యాయం 13 నుండి 42 వరకు సొలొమోను చేసిన అతి పొడవైన ప్రార్థన. దేంట్లో? బైబిల్ గ్రంథం అంతట్లో ద లాంగెస్ట్ ప్రేయర్ ఇన్ ద బైబిల్ ఈజ్ సొలొమన్స్ ప్రేయర్. ఇక 7వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలలో ఆ దేవాలయాన్ని దేవునికి ఏం చేశారు? ప్రతిష్ఠించారు. ఎప్పుడైతే ప్రతిష్ఠ అయిపోయిందో ఇక 12వ వచనం నుండి దేవుడు సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. సొలొమోనా, నీ ప్రార్థన నేను అంగీకరించాను. నువ్వు చాలా పొడవైన ప్రార్థన చేసావు కదా భారంతో. ఆ ప్రార్థన నేను ఏం చేశాను? అంగీకరించాను. చూడండి, చదువుతున్నాను నేను కొన్ని మాటలు. 12వ వచనం. అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనుకు ప్రత్యక్షమై. ఇది ఏ రోజు? ప్రతిష్ఠ రోజునే. ప్రతిష్ఠ అద్భుతంగా జరిగింది. అదే రోజు రాత్రి దేవుడు రాజైన సొలొమోనుకి ఏం చేశాడు? ప్రత్యక్షమయ్యాడు. ఏమన్నాడో తెలుసా? నేను నీ విన్నపము అంగీకరించి ఈ స్థలాన్ని నాకు బల్లర్పించే మందిరముగా కోరుకొంటిని. హల్లెలూయా చెప్పండి. దేవుడు ఈ పొడవైన ప్రార్థన విన్నాడా లేదా? విన్నాడు. 13వ వచనంలో అంటున్నాడు, జాగ్రత్తగానండి, నీ ప్రార్థన అయితే విన్నా కానీ, నా వైపు చూడండి ఒకసారి, నీ ప్రార్థన అయితే విన్నా కానీ అప్పుడప్పుడు ఈ దేశం మీదకి కొన్ని పంపిస్తా నేను. చూడండి 13వ వచనం. వాన కురియకుండా ఆకాశాన్ని మూసేస్తా అప్పుడప్పుడు. దేవుడు అంటున్నాడండి ఎవరితోటి? సొలొమోను తోటి. సొలొమోనా, నీ ప్రార్థన అయితే విన్నాను నేను, బాగానే చేసావు ప్రార్థన, వెరీ గుడ్. ఈ మందిరాన్ని నేను కోరుకుంటున్నాను, ఈ బల్లని నేను అంగీకరిస్తున్నా, ఓకే. కానీ రాబోయే రోజుల్లో అప్పుడప్పుడు ఆకాశాన్ని ఏం చేస్తాను? మూసేస్తా. ఏం కురవకుండా? వాన కురవకుండా. తర్వాత చూడండి, దేశమును నాశనం చేయడానికి అప్పుడప్పుడు మిడతలను కూడా పంపిస్తా. వామ్మో, వాన కురవకుండా చేస్తాడట, ఇంకా మిడతలను కూడా పంపిస్తా. తర్వాత 3వది, నా జనుల మీదకి అప్పుడప్పుడు తెగులు కూడా పంపిస్తా. కరోనా అనేది ఒక తెగులు, దేవుడు పంపిన ఒక తెగులు. చెప్పండి, దేవుడు ఇజ్రాయేలు దేశం మీదకి 3 విపత్తులు పంపిస్తానంటున్నాడు భవిష్యత్తులో, ఇప్పుడు కాదులే. చెప్పండి ఏమేమి విపత్తులు? 1 రాసుకోండి, విపత్తులు. దేవుడు పంపనయ్యున్న 3 విపత్తులు. మొట్టమొదటి విపత్తు ఏంటి? అనావృష్టి అంటారు దాన్ని. అతివృష్టి అంటేనేమో బాగా వానలు కురవడం, అనావృష్టి అంటే అసలు వానలే లేకపోవడం. అప్పుడప్పుడు నేను ఆకాశాన్ని మూసేస్తా అంటున్నాడు. రెండవది
పొలము యొక్క పంటని పాడు చేయడానికి నేనేం పంపిస్తాను? మిడతలు పంపిస్తాను. అప్పుడప్పుడు జనాల మీదకి ఏం పంపిస్తాను? తెగుళ్ళు, రోగాలు పంపిస్తాం. మీకు ఒక ప్రశ్న రావచ్చు, పాస్టర్ గారు బాగానే చెప్పారు, ఎందుకు సార్ ఇవన్నీ పంపేది? దేవుడికి ఏం పని లేదా? ఎందుకు పంపుతాడు? ఎందుకు పంపుతాడంటే ప్రజలు ధర్మశాస్త్రాన్ని మీరినప్పుడు, త్రోవ తప్పినప్పుడు వాళ్ళని మళ్ళా సెటరైట్ చేయడానికి దేవుడు చిన్న చిన్న పనిష్మెంట్లు వాళ్ళకి ఇస్తాడు. ఇది క్రమశిక్షణలో భాగం అంతే. తండ్రి బిడ్డని కొడతాడు, చావాలనే సెటరైట్ అవ్వాలనే? చెప్పండి, సెటరైట్ అవ్వాలని. దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలు తనకు దూరమైనప్పుడు, ధర్మశాస్త్రాన్ని మీరినప్పుడు, వాళ్ళ ఇష్టానుసారంగా జీవించినప్పుడు అప్పుడప్పుడు దేవుడు ఆకాశాన్ని మూసేస్తాడు. వాళ్ళకి అర్థం అవ్వాలి, అప్పుడు వాన కురవట్లేదంటే మనలో ఏదో లోపం ఉంది అని వాళ్ళు ఆలోచన చేయాలి. అప్పుడప్పుడు మిడతల దండు పంపిస్తాడు. చక్కగా పంట పండింది అనుకుంటున్నప్పుడు మొత్తం వచ్చి నాకేసిపోతాయి పంట అంతా. ఏంటవి? మిడతలు. అవి పంపింది ఎవరో? దేవుడే. అప్పుడప్పుడు మనుషుల మీదకి ఏం పంపిస్తాడంట? తెగులు పంపిస్తాడు. ఇవన్నీ జరిగినాయండి ఇశ్రాయేలు చరిత్రలో. అనేక సార్లు తెగుళ్ళు పంపాడు, అనేక సార్లు మిడతలు పంపాడు, అనేక సార్లు వాన కురవకుండా మూసేశాడు. ఏలియా కాలంలో 3.5 సంవత్సరాల ఆకాశాన్ని ఏం చేశాడు? మూసేశాడు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు జీవము గల దేవుడైన యెహోవాని విసర్జించి బయలుదేవుణ్ణి ఆరాధిస్తున్నారు. వాళ్ళని సెటరైట్ చేయడానికి దేవుడు వాన కురవకుండా ఆకాశాన్ని మూసేశాడు. ఇవన్నీ జరిగినాయి తర్వాత కాలంలో. దేవుడు అంటున్నాడు, అప్పుడప్పుడు నేను వాన కురవకుండా మూసేస్తా ఆకాశాన్ని, అప్పుడప్పుడు మిడతలు పంపిస్తా, అప్పుడప్పుడు చెప్పండి తెగుళ్ళు పంపిస్తా. అప్పుడు మీరేం చేయాలంటే చూడండి 14వ వచనం. ఇప్పుడు వచ్చాం మన లైన్లోకి, మన వచనంలోకి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గాలు విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపాన్ని క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని విడిచిపెట్టను. నేను ఆకాశాన్ని మూసేస్తున్నప్పుడు మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన వింటాను, మీ పాపాన్ని క్షమిస్తాను, మీ దేశాన్ని నేను స్వస్థపరుస్తాను. ఆ సందర్భంలో ఈ వచనం వ్రాయబడింది. అర్థమైందా మీకు? ఈ వచనం వెనక ఎంత పెద్ద కథ ఉందో చూడండి. వచనం ఒక్కటే కానీ వెనక పెద్ద స్టోరీ ఉంది. అర్థమైందా మీకు ఇది? రైట్. ఇప్పుడు మనం ఈ వచనాన్ని గురించి కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ఒకే వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఏమిటా వచనం? 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనం. ఏమిటా వచనం? దాని కథ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఈ వచనాన్ని 2 భాగాలుగా విభజించి మనం ప్రార్థన చేయొచ్చు. 2 కాదు 3 పార్ట్స్గా ఒక్క వచనాన్నే 3 భాగాలు చేస్తున్నాం ఇప్పుడు మనం. అర్థమైందా మీకు? ఒక పారాగ్రాఫ్ను కాదు, ఒక అధ్యాయాన్ని కాదు, దేన్ని? ఒక్క వచనాన్ని 3 భాగాలుగా మనం విభజించి ప్రార్థన చేద్దాం. మొదటి వచనం, మొదటి పాయింట్ రాసుకోండి. ఫస్ట్ పాయింట్, ఎవరు ప్రార్థించాలి? అది మొట్టమొదటి పాయింట్ ఏంటి చెప్పండి? ఎవరు ప్రార్థించాలి. 2వ పాయింట్, ఎలా ప్రార్థించాలి, ఎలా ప్రార్థన చేయాలి. 3వది, దేవుడు ఎలాంటి జవాబును ఇస్తాడు. ఎవరు ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి. 3వ ప్రశ్న ఏంటి? దేవుడు ఎలాంటి జవాబుని ఇస్తాడు. చూసారా, ఒక్క వచనాన్ని మనం లోతుగా అధ్యయనం చేస్తే 3 ప్రశ్నలు వేసుకోవచ్చు. ఎన్ని ప్రశ్నలు? 3. చూడకుండా చెప్తారా ప్రశ్నలు ఏంటో? 1, ఎవరు ప్రార్థించాలి. 2, ఆ ప్రార్థన చేసేవాళ్ళు ఎలా చేస్తే నేను వింటాను. 3వది, దేవుడు ఎలాంటి జవాబుని వాళ్ళకి ఇస్తాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాం 1 by 1. చెప్పండి, మొదటి ప్రశ్న ఏంటి? ఎవరు ప్రార్థిస్తే వింటాడు? చదువుతున్నా చూడండి. ఎవరు ప్రార్థిస్తే వింటాడు. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన
నా జనులు. ఆన్సర్ అది, రాసుకోండి. ఎవరు పడితే వాళ్ళు ప్రార్థన చేస్తే వింటాడా దేవుడు? వినడు. ఎవరు ప్రార్థన చేయాలంట? నా పేరు పెట్టబడిన నా జనులు, మై పీపుల్, మై పీపుల్. కరోనా వచ్చినప్పుడు ఎంతోమంది ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేసిన వాళ్ళు అంతా ఆయన జనులా? కాదు. కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. నష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి మారు మనసు ఉండదు, రక్షణ ఉండదు. అర్థమైందా? కానీ ఏం చేస్తారు? ప్రార్థన మాత్రం చేస్తారు. ఎందుకు చేస్తారు? వాళ్ళకి బాధ వచ్చింది కాబట్టి చేస్తారు, వాళ్ళకి కష్టం వచ్చింది కాబట్టి చేస్తారు, వాళ్ళకి నష్టం వచ్చింది కాబట్టి చేస్తారు. ప్రార్థన చేసే వాళ్ళందరూ దేవుని బిడ్డలు కాదు. నమ్ముతున్నారా ఈ మాట? అర్థమైందా నేను చెప్పేది? ప్రార్థించేవారు అందరూ దేవుని బిడ్డలు కాదు. ఎందుకని? దేవుని బిడ్డలు కాకపోయినా, మారు మనసు పొందకపోయినా, వారికి వచ్చిన కష్టాన్ని బట్టి, బాధను బట్టి దేవుణ్ణి ఏం చేస్తారు? వేడుకుంటారు. అయితే బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. ఇది డైరెక్ట్గా ఎవరు చెప్పిన మాట? దేవుడు చెప్పిన మాట. నా పేరు పెట్టబడిన నా జనులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరు ప్రార్థిస్తే వింటాడంటే ఆయన జనులు ప్రార్థిస్తే వింటాడు. ఆయన జనులు అంటే ఎవరంటే ఆయన బిడ్డలమైనటువంటి మనం, విశ్వాసులు. యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది దేవుని బిడ్డలుగా మారిన వారు ప్రార్థిస్తేనే దేవుడు వింటాడు. ఇప్పుడు చెప్పండి, నామకార్థ క్రైస్తవులు ప్రార్థిస్తే వింటాడా? నోటితో చెప్పాలా, తలకాయతో కాదు. వినడు. ఎందుకని? వాళ్ళు పేరుకు మాత్రమే క్రైస్తవులు. ఎవరు దేవుని పిల్లలు? యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో రాయబడింది, తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. దేవుడు మనకి ఏమవుతాడంటే దేవుడు అవుతాడు. కానీ ఎప్పుడైతే మనం మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నాం, అప్పుడు మనం ఏమవుతాం? ఆయన పిల్లలమవుతాం. దేవుడు మన తండ్రి అవుతాడు. ఇప్పుడు దేవుడిని ఏమని ప్రార్థన చేయాలి? దేవా అనొద్దు. ఏమనాలి? తండ్రి అనే హక్కు, ఆ ధైర్యం, ఆ హక్కు దేవుడు మనకిచ్చాడు. నిజంగా మనం ఎంత ధన్యులమండి, అవునా కదా? అర్థమైందా మీకు? రియల్లీ వీఆర్ బ్లెస్సెడ్ బికాజ్ వీఆర్ కాలింగ్ గాడ్ యాజ్ అవర్ ఫాదర్. దేవుడు ఎవరి ప్రార్థన వింటాడంటే నా పేరు పెట్టబడిన నా జనులు. అనగా ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న ప్రియమైన సోదరి సోదరులారా, మీరు మారు మనసు పొందకపోతే, మీలో ఎవరైనా రక్షణ పొందకపోతే, మీరు ఈ రాత్రి ఎంత ప్రార్థన చేసినా దేవుడు మాత్రం వినడు. లేదు పాస్టర్ గారు, నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్ అప్పటి నుంచి చర్చికి వస్తున్నానండి అనొచ్చు. చర్చికి వచ్చినంత మాత్రాన్ని మనం క్రైస్తవులం కాదు. క్రైస్తవులం ఎప్పుడు అవుతామంటే మనం మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకున్నప్పుడు దేవుని పిల్లలుగా మనం మారతాం. మారు మనసు పొందినప్పుడు దేవుని బిడ్డలం అవుతాం. కనుక ఆన్సర్ ఏంటి చెప్పండి? ఎవరు ప్రార్థిస్తే వింటాడు? నా పేరు పెట్టబడిన నా జనులు అంటే ఎవరు? రాసుకోండి. మారు మనస్సు పొందినవారు అంటే ఎవరు? కొత్త నిబంధన గ్రంథం ప్రకారం ఎవరాళ్ళు? మారు మనస్సు పొందినవారు. ఒకవేళ నువ్వు మారు మనసు పొందకపోతే ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయాల్సింది దేశం కొరకు కాదు, నీ రక్షణ కొరకే. అది అర్థమైందా? నువ్వు మారు మనసు పొందితేనేమో దేశం యొక్క స్వస్థత కొరకు ప్రార్థన చేయాలి. నువ్వు మారు మనసు పొందకపోతే దేని కొరకు చేయాలి? ముందు నీ కొరకు చేయి. ముందు నీ రక్షణ కొరకు చేయి. నీ పాప క్షమాపణ కొరకు చేయి. నీ రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేయి. అర్థమైంది అనుకుంటా తేడా. దేశం యొక్క స్వస్థత కొరకు ప్రార్థించే ఆ అర్హత ఎవరికి ఉంది? కేవలం దేవుని పిల్లలకు మాత్రమే. అనగా మారు మనసు పొందిన వారికి మాత్రమే దేశం గురించి ప్రార్థన చేసే అర్హత ఉందని ఈ మొదటి లైన్ ద్వారా మనం నేర్చుకుంటాం. చెప్పండి, ఎవరు ప్రార్థించాలి? మారు మనసు పొందినవారు. దేవుడు ఏమన్నాడు ఇక్కడ? నా పేరు పెట్టబడిన నా జనులు, నా జనులు. ఇక రెండవ ప్రశ్న ఏంటో మనం చూద్దాం. ఎలా ప్రార్థించాలి? నిజమే, మనం మారు మనసు పొందాం,
బాప్తీసం తీసుకున్నాం, దేవుని పిల్లలమయ్యాం, బాగానే ఉంది, మంచిదే. మరి ఎలా ప్రార్థన చేయాలి దేవుని పిల్లలు? దేవుని పిల్లలు ఎలా ప్రార్థన చేయాలో ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఎన్ని విషయాలు? 3. మీ నోట్స్లో ABC అని రాసుకోండి. ఏ, హంబుల్ పీపుల్, తగ్గించుకొని ప్రార్థన చేయాలి. మనల్ని మనం ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. అదండి ఫస్ట్ థింగ్. ప్రార్థన చేసే ముందు మనల్ని మనం తగ్గించుకోవాలి. చూడండి ఎక్కడుందో ఆ మాట, ఒకసారి మళ్ళీ చూద్దాం. ఆ వచనం 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని. మీ చేతిలో పెన్ను ఉంటే తగ్గించుకొని అనే మాట చుట్టూ ఇలా రౌండ్ చుట్టండి. ఏం చేసి? తగ్గించుకొని. తగ్గించుకొని చేసేవారి ప్రార్థన దేవుడు వింటాడా? హెచ్చించుకొని చేసేవారి ప్రార్థన దేవుడు వింటాడా? తగ్గించుకోవాలి. దేవునికి ఏ మనసు ఇష్టం? కీర్తనల గ్రంథం 51వ కీర్తన 17వ వచనం చదువుతున్నా నేను, చూడండి. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 17వ చరణం. దావీదు బత్షెబతో వ్యభిచారం చేసినప్పుడు నాతాను ప్రవక్త గద్దించినప్పుడు ఆయన పశ్చాత్తాపంతో రాసిన పాటే 51వ పాట. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 17వ చరణం. విరిగిన మనసే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అండర్లైన్ చేసుకోండి ఈ వచనాన్ని. దావీదు భక్తుడు అంటున్నాడు, దేవునికి ఏమిష్టం? విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. దేవునికి ఒక గొర్రెనో ఒక మేకనో లేకపోతే ఒక పెద్ద ఎద్దునో బలిస్తే అబ్బా ఇది దేవునికి భలే ఇష్టం అంటే దేవునికి అది కాదు ఇష్టం. ఏమిష్టం? విరిగిన మనసే. దీని మీద ఒక పాట రాశారు. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. ఇందాక ఒక పాట పాడుకున్నాం. పగిలిన హృదయముతో పాడినా, విరిగిన మనసుతో వేడినా, వింటాడు దేవుడు ఆ ప్రార్థన, గైకొంటాడు నీ సమర్పణ. పగిలిన హృదయముతో పాడినా, విరిగిన మనసుతో వేడిన, వింటాడు దేవుడు ఆ ప్రార్థన, గైకొంటాడు నీ సమర్పణ. పగిలిన హృదయముతో పాడినా. ఈరోజు మనం ప్రార్థించాల్సింది ఏ మనసుతో? విరిగిన మనసుతో, విరిగి నలిగిన మనసుతో, వినయ మనసుతో మనల్ని మనం తగ్గించుకొని మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఎవరికి దగ్గరగా ఉంటాడు? అహంకారులకు దగ్గరగా ఉంటాడా? ఉండడు. దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడో యెషయా గ్రంథం 66వ అధ్యాయం చూద్దాం. ఈ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం నేను చదువుతున్నా, చూడండి. 2వ వచనం చదువుతున్నా. క్షమించండి, 66:2 కాదు. ఎన్నో వచనం అది? 66:2 ఓకే, రైట్. రెండవ వచనం 3వ లైన్. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును, వానినే నేను దృష్టించుచున్నాను. 2వ వచనం 3వ లైన్.
ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు? ఎవడైతే దీన మనస్సు కలిగి ఉంటాడో వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు. ప్రియులారా, మరి మనకి దీన మనస్సు ఉన్నదా? నాకు దీన మనస్సు ఉన్నది అని చాలామంది అనుకుంటారు, కానీ ఉండదు. అనుకుంటారు, నా అంత దీనుడు ఈ సంఘంలో ఎవరు లేరు, నా అంత దీనురాలు ఈ సంఘంలో ఎవరు లేరు అనుకుంటాం. మేము కూడా అనుకుంటాం. కొత్తగా మీ సంఘానికి వచ్చాం, ఎవరైనా ఇక్కడ కన్నీటి ప్రార్థన చేస్తున్నారనుకోండి, మేము అనుకుంటాం, వామ్మో ఎంత మనసు, ఎంత దేన మనసు, మాకేం తెలుసు ఇంటి దగ్గర సంగతి తెలియదు కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కొంతమంది దేవుని యొక్క సన్నిధిలో బాగా తగ్గించుకుంటారు. ఎంత తగ్గించుకుంటారో చెప్తా వినండి. అయ్యా నేను పురుగునయ్యా, సచ్చిన కుక్కనయ్యా అంటూ ఉంటారు. ఎక్కడ అది? మందిరంలో ప్రార్థన చేసేటప్పుడు. ఇక మాలాగా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వామ్మో వామ్మో ఏం భక్తి, ఏం ప్రార్థన అంటాం. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటుంది కథ. పక్కోళ్ళు ఏమన్నా అన్నారో పురుగు పులైద్ది అనమాట. అక్కడ చర్చిలోనేమో పురుగు, ఇంటి దగ్గర పులి. ఆ పులి సంగతి మాకు తెలియదుగా, దేవుడికి తెలుసు, ఆ చుట్టుపక్కల వాళ్ళకి బాగా తెలుసు. చర్చిలో పురుగులాగా, ఇరుగు పొరుగు వారి మధ్య పులిలాగా ఉంటే ఇప్పుడు చెప్పండి, అది తగ్గింపా? చెప్పాలి. తగ్గించుకోవడం అంటే ప్రార్థనలో తగ్గించుకోవడం మాత్రమే కాదు, జీవితంలో కూడా ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఎవరన్నా నీ గురించి నిన్న ఏమంది అనుకున్నా, ఫలానా మాట నన్న అంత మాట అందా, అంత మాట అంటే నీకేమొచ్చింది? ఇప్పుడు రోషం వచ్చింది. అదే అతిశయం, గర్వం. అదే నీలో వినయ మనసు ఉంటే, నన్ను అన్నదా అంటే అందలే, పాపం పెద్దది కదా, ఒక మాట అంటే ఏముందలే, చిన్నది కదా నాకంటే, తెలుసో తెలియక అందలే అన్న. ఇది వినయ మనస్సు అంటే. అర్థమవుతుందా? వినయ మనస్సు అంటే అది. మనల్ని మనం తగ్గించుకోవటం అంటే ఏదో ప్రార్థనలో తగ్గించుకోవటం కాదండి. మన సంబంధ బాంధవ్యాల్లో మనల్ని మనం తగ్గించుకోవాలి. నాలాగా చెప్పేవాళ్ళు ఎవరు లేరు అని నేను అనుకుంటే నాలో గర్వం ఉంది. నాలాగా పాడేవాళ్ళు ఎవరు లేరు, నాలాగా వాయిద్యాలు వాయించేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటే నాలో ఏముంది? గర్వం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినయ మనస్సు, విరిగి నలిగిన మనస్సుతో చేసే ప్రార్థనలకు దేవుడు జవాబు ఇస్తాడు. ఈ దేశాన్ని స్వస్థపరచాలంటే మనం విరిగి నలిగిన మనస్సుతో ప్రార్థించాలి, వినయ మనస్సుతో ప్రార్థించాలి. ఇక రెండో విషయాన్ని చూద్దాం. బి, ఎవరు ప్రార్థిస్తే దేవుడు వింటాడు? మొదటిగా తగ్గించుకొని ప్రార్థన చేసేవారి ప్రార్థన దేవుడు వింటాడు, తగ్గించుకోవాలి. రెండవది చూద్దాం, దేవుణ్ణి వెదకేవారు. ఒకటేమో తగ్గించుకోవాలి, రెండోది ఏంటి? దేవుణ్ణి వెతకాలి. చూడండి ఎక్కడుందో ఆ మాట చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథంలోకి మళ్ళీ వద్దాం. 7వ అధ్యాయం 14వ వచనాన్ని మళ్ళీ ఒకసారి మనం చదువుకుందాం. ఆ మాట మనం చూద్దాం. ఈసారి పెన్ను తీసుకొని ఈ మాట చుట్టూ రౌండ్ చుట్టాలి మనం. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి, అదుగో ఏం చేయాలంటే దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి వెతకాలి. నన్ను వెతికి, సీక్ మై ఫేస్. ఈఎస్వి అనే ఒక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉంది. ఈఎస్వి ట్రాన్స్లేషన్లో ఏముందంటే సీక్ మై ఫేస్. నన్ను వెతకే అంటే నా ముఖమును, నా ముఖ దర్శనాన్ని కోరుకునేవారు, నన్ను వెతకేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిని మనం వెతకాలని, దేవుని వాక్యంలో మనం అనేక సందర్భాల్లో పాత నిబంధనలో మనం చూస్తాం. ఓ చిన్న వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 105వ కీర్తన 4వ చరణంలో కీర్తనకారుడు చెప్పిన మాట మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 105వ కీర్తన 4వ చరణం. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. చెప్పండి, ఏమేమి వెతకాలి? ఒకటి యెహోవాను వెతకాలి, రెండవది ఆయన బలమును వెతకాలి, మూడవది ఆయన సన్నిధిని నిత్యము
వెతకాలి. దేవుణ్ణి వెతకుట అంటే అర్థం ఏంటంటే దేవుని మీద ఆధారపడుట. రాసుకోండి. దేవుని వెతకటం అంటే ఏంటి? దేవుని మీద ఆధారపడటం. అయ్యా, నా సొంత శక్తితో నేను బతకలేను, నా సొంత శక్తితో జ్ఞానంతో నేను చేయలేను, నా టాలెంట్స్తో నేను చేయలేనయ్యా, నీ సహాయం నాకు కావాలి. ఏమన్నాడు కీర్తనకారుడు? యెహోవాను వెతకండి, రెండోది ఆయన బలాన్ని వెతకండి, మూడోది ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. ఆయన బలాన్ని వెతకడం అంటే ఏంటి? నేను బలహీనుణ్ణి, నీ బలం నాకు దయచేయి ప్రభువా అని దేవుని మీద ఆధారపడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా కొండ మీద ప్రసంగంలో ఇదే మాట చెప్పాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నా చూడండి. 7:7 ఈ వచనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. అది దేవుని సన్నిధిలో మనం వెతికితే, దేవుని మీద ఆధారపడితే, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు దాన్ని మనకు దొరికేలా చేస్తాడు. దేవుడు మనకు దొరికేలా చేస్తాడు. దేవుని వెతకడం అంటే, దేవుని ముఖదర్శనాన్ని చేసుకోవడం అంటే మరొక అర్థం ఏంటంటే ఉదయాన్నే లేచి క్వైట్ టైం చేసుకోవడం ద్వారా, అనగా వ్యక్తిగతంగా బైబిల్ చదువుకొని ప్రార్థన చేయడం ద్వారా దేవునితో మనం సహవాసం చేయాలి, దేవుని ముఖ దర్శనాన్ని చేయాలి. 119వ కీర్తన 10వ చరణంలో కీర్తనాకారుడు అదే అన్నాడు. 119వ కీర్తన 10వ చరణం చదువుతున్నా చూడండి. 119లో 10, నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను. అది దేవుణ్ణి ఎలా వెతికాడంట? పూర్ణ హృదయముతో. నా పూర్ణ హృదయముతో దేవుని నేను వెతికాను. ఉదయాన్నే లేచి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాలి. దేవుని వాక్యములో ఆయన ముఖ దర్శనాన్ని మనం చేసుకోవాలి. ఈ వాక్యం వింటున్న ప్రియమైన సోదరులారా, ఉదయాన్నే లేవగానే మీరు ఏం చేస్తారు? లేవగానే మోకరించి ప్రార్థనలో గడుపుతున్నామా? లేవగానే దేవుని వాక్యాన్ని చదివి దేవుని ముఖ దర్శనం చేసుకుంటున్నామా? దేవుని స్వరాన్ని మనం వింటున్నామా? దేవుని వెతుకుతున్నామా? లేకపోతే లేవగానే పరిగెత్తారు కొంతమంది, లోకం కోసం, ధనం కోసం, సంపాదన కోసం పరిగెత్తుతూ ఉంటారు. వాళ్ళు లేవగానే వెళ్ళిపోవటమే. దేనికోసం? సంపాదన కోసం. దేనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం? వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యాన్ని అధ్యయనం చేస్తూ ఆయన ఏమై ఉన్నాడో ఆయన్ని మనం వెతకాలి, తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో ఆసా అని ఒక రాజు ఉన్నాడు. ఏం పేరు? రాజుగారి పేరు ఆసా. చూడండి, ఆసా గురించి ఒక మాట మనం చూద్దాం. 15వ అధ్యాయం 4వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నా నేను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనం. ఒకటో వచనం చూద్దాం ముందు. 14:1 అబీయా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను. ఆసా అనే పేరు ఇలా అండర్లైన్ చేసుకోండి. ఆసా ఏమయ్యాడంట? రాజయ్యాడు. రాజు అవగానే ఏం చేశాడు చూడండి. 2వ వచనం. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగా యథార్థంగా నడిచాడు. అన్యదేవతల బలిపీఠాలను పడగొట్టాడు, ఉన్నత స్థలాలని పాడు చేశాడు, ప్రతిమల్ని పగలగొట్టి దేవతా స్తంభాలని కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు, అండర్లైన్ చేయండి, ఆయన యెహోవాను ఏం చేశాడు? ఆశ్రయించుటకు. తర్వాత ధర్మశాస్త్రమును బట్టి, విధిని బట్టి క్రియలు జరిగించడానికి యోధా వారికి ఆజ్ఞాపించాడు. దాని రిజల్ట్ ఏంటో తెలుసా? 6వ వచనం. ఆయన సంవత్సరాలలో అతనికి యుద్ధములు ఏమీ లేకపోవడం చేత దేశంలో ఏమొచ్చింది? నెమ్మది. అంతకుముందు రాజుల పరిపాలనలో ఒకటే యుద్ధాలు, కానీ ఆసా కాలంలో ఏం లేవు? యుద్ధాలు లేవు. ఎందుకని? దేవుడు ఏం చేశాడు? నెమ్మది ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి కారణం ఏంటంటే ఆసా దేవుణ్ణి వెతికాడు. ఏం చేశాడు? ఆసా దేవుణ్ణి వెతికాడు.
ఆసా దేవుణ్ణి వెతకడం వల్ల ఆయనకి గొప్ప నెమ్మది వచ్చింది. 15 చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయము 15వ వచనం. ఇలాగూ ప్రమాణము చేయగా యోధావారు సంతోషించిరి. వారు పూర్ణ హృదయంతో ప్రమాణము చేసి పూర్ణ మనసుతో ఆయన వెదకి ఉండిరి. అండర్లైన్ చేయండి. పూర్ణ మనసుతో ఆయనను వెదకి ఉండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశస్థులు యుద్ధము లేకుండా వారికి నెమ్మది కలుగజేసింది. ఇప్పుడు చెప్పండి, ఆసాకు నెమ్మది రావడానికి కారణం ఏంటి? ఆసా దేవుణ్ణి ఏం చేశాడు? వెదకాడు. అండర్లైన్ చేయండి ఆ వచనాన్ని. ఎన్నో వచనం? 15లో 15. ఆసా దేవుణ్ణి వెతకడం వల్ల ఏం జరిగింది? దేశంలో ఏమొచ్చింది? నెమ్మది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని వెతుకుతారో, దేవుని సన్నిధిలో ప్రార్థించి క్వైట్ టైం చేసుకుంటూ దేవుని మీద ఆధారపడతారో, దేవుని ముఖదర్శనం చేసుకుంటారో, అలాంటి వారు చేసే ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? వింటాడు. వారి ప్రార్థనకి జవాబు ఇస్తాడు. మన శ్రమలలో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఎవరిని వెతుకుతున్నాం? ఒక 50,000 డబ్బులు అవసరమైనాయండి. చెప్పండి, ఎవరు గుర్తొస్తారు మనకిప్పుడు? డబ్బులున్న వాళ్ళు గుర్తొస్తారు. డబ్బులున్న వాళ్ళని వెతుకుతూ ఉంటాం మనం కదా. నిజానికి అప్పుడు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి. ఎవరికి? దేవునికి. అయ్యా 50,000 అర్జెంటుగా కావాలి ప్రభువా, నువ్వు ఐశ్వర్యవంతుడు అయ్యా, నేను నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానయ్యా, నిన్నే వెతుకుతున్నానయ్యా, నాకు సహాయం చేయయ్యా, నాకు మార్గం తెరువయ్యా అంటే అప్పుడు దేవుడు నీకు మార్గాన్ని తెరుస్తాడు. ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ గాడ్, ఇన్స్టెడ్ ఆఫ్ సీకింగ్ గాడ్, వీఆర్ సీకింగ్ పీపుల్. దేవుని వెతకడానికి బదులుగా మనం ప్రజల్ని వెతుకుతూ ఉంటాం. మన కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, ఇప్పుడు ఎవరు సాయం చేస్తారా అని వాళ్ళు ఏం గుర్తు చేసుకుంటా ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటాం. కొంతమంది అంటారు, నీకు ఎప్పుడు డబ్బులు అవసరమైనా నాకు ఫోన్ చేయి, నేను ఫోన్పే చేస్తా అంటాను. నువ్వు ఫోన్ చేస్తే కాసేపు ఆగి డయల్ చేయండి అని వస్తుంది అన్నమాట. నీ అవసరం తీరుద్దా? తీరదు. క్షమించండి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారు, కాసేపు ఆగి డయల్ చేయండి. నీ ఫోన్ ఆయన కట్ చేయగానే బిజీగా ఉన్నారు, తర్వాత ఫోన్ చేయండి అని చెప్తుంది. వినండి, దేవుడు ఒక్కడే మనకు సహాయం చేసేవాడు. దేవుని వెతకాలి, దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద మనం ఆనుకున్నట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మనం పరిశీలన చేసుకుందాం. అసలు మనం ఎవరిని వెతుకుతున్నాం? ఎవరి మీద డిపెండ్ అవుతున్నాం? మనకు కష్టం రాగానే ముందు ఎవరు గుర్తొస్తున్నారు? దేవుడు గుర్తొస్తున్నాడా? ధనవంతులు గుర్తొస్తున్నారా? వడ్డీకి డబ్బులు ఇచ్చేవాళ్ళు గుర్తొస్తున్నారా? పలానా దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా దొరుకుతాయి అనుకుంటున్నాం మనం. యెహోవా దగ్గర దొరుకుతాయి అనుకోవట్లా, యేసయ్య దగ్గర దొరుకుతాయి అనుకోవట్లా. మనం ఏమనుకుంటున్నాం? ఫలానా వాళ్ళ దగ్గర దొరుకుతాయి. ఫర్ హూమ్ వీఆర్ సీకింగ్. దేవుణ్ణి వెతికేవారు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. ఒకటి, తగ్గించుకొని ప్రార్థన చేయాలి. రెండోది చెప్పండి, దేవుణ్ణి వెతకాలి. దేవుణ్ణి వెతికి అనగా దేవుని మీద ఆధారపడి మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. మూడవది ఏంటో చూద్దాం. ఎలా ప్రార్థన చేయాలో మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. మూడవది ఏంటంటే చెడు మార్గాలను విడవాలి. అదండి ఏంటంటే మూడవది, చెడు మార్గాలను విడవాలి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని, అది మొదటి సర్కిల్. రెండోది, ప్రార్థన చేసి నన్ను వెతకి. మూడవది, చెడు మార్గములను ఒప్పుకొనిన ఎడల, విడిచిన ఎడల. మనం ఒప్పుకోవడంలో ఫస్ట్, విడవటంలో లాస్ట్ అన్నమాట. అది ప్రతి శనివారం ఏం ఒప్పుకుంటామో దేవుని దగ్గర, ఒప్పుకునే వాళ్ళ ప్రార్థనగా దేవుడు వినేది. ఇప్పుడు చెడు మార్గాలను ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. లీవ్ ద సిన్, అబాండన్ ద సిన్. పాపాన్ని విడిచిపెట్టాలి. న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ అనే ఇంగ్లీష్ బైబిల్లో ఇలా ఉంది, టర్న్ ఫ్రమ్ దేర్ వికెడ్ వేస్ అని ఉంది. అనగా నీ చెడు మార్గముల నుండి పక్కకు తిరగాలి, దేవుని వైపు తిరగాలి. నువ్వు ఇటు వెళ్తున్నావు,
కొంచెం దూరం వెళ్ళాక అర్థమైంది ఇది చెడు మార్గం అని. ఏం చేయాలి మరి ఇప్పుడు? అక్కడి నుంచి ఇటువైపు తిరగాల. ఇటు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. టర్న్ ఫ్రమ్ దేర్ వికెడ్ వేస్. దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మనం చేయవలసిన మూడవది, చివరిది, ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? మన పాపాన్ని ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలా? విడిచిపెట్టాలి. నేను గత వారం కూడా చెప్పాను, హృదయంలో పాపాన్ని కనుక లక్ష్యం చేస్తే దేవుడు వింటాడా? వినడు. 66వ కీర్తన 18వ చరణం. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఏంటి? ప్రభువు నా మనవి వినకపోవును. సామెతల గ్రంథం 28వ అధ్యాయంలోకి రండి. అక్కడ కూడా సామెతల గ్రంథకర్త పాపాన్ని ఎందుకు విడిచిపెట్టాలో చెప్తాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతున్నా చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అది ఒప్పుకునేవాడు కాదు. ఒప్పుకొని ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టాలి. మనం ఏమంటామంటే, పాస్టర్ గారు అన్నీ మానేశాను సార్, ఒక్కటి మానలేదండి అంటే. అవి ఒక్కటే కదా, అన్నీ వదిలిపెట్టేశాం కదా. ఆ ఒక్కటే నీ ప్రార్థనకి ప్రతిబంధకంగా మారుతుంది. అణువంత పాపమైన నన్ను అంటని నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకీయవా. ఎంత పాపం అంట? అణువంత పాపము కూడా నాకు అంటుకోకుండా నీలాంటి పరిశుద్ధత నాకు ఈ ప్రభు. ఎందుకు? అణువంత అయితే ఏమైంది? చిన్న పాపమేనని మిన్నకుంటిని అనుకున్నాడంట. చిన్నదే కదా పాపం అనుకున్నాడు. కొంచెం అగ్ని కాల్చేను అడవి అంతయు. అడవంతా కాల్చడానికి ఎంత నిప్పు కావాలి? అడవంతా తగలబెడతానికి ఎన్ని అగ్గిపెట్టెలు కావాలి? ఒక్క అగ్గిపుల్ల చాలు, పెట్టే అవసరం లేదు. చిన్న పాపమేనని మిన్నకుంటిని, కొంచెం అగ్ని కాల్చేను అడవి అంతయు. పాపము పరిపక్వమాయెను విడుదల నీయవా ఈ ఘోర పాపికి. అణువంత పాపమైన నన్ను అంటని నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకీయవా 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 నాకీయవా. అద్భుతమైన పాట, యూట్యూబ్లో ఉంది ఈ పాట. అణువంత అని కొడితే వస్తుంది. ఇలాంటి పాటలు నేర్చుకోవాలి, మన బ్రతుకుని మార్చుకోవాలి. అణువంత పాపము కూడా విడిచిపెట్టకుండా ఉండకూడదు. దేవునికి కనబడిన రహస్యం ఏమైనా ఉందా? దేవునికి అన్నీ తెలుసు. ఇప్పుడు దాకా మనం 2 విషయాలు చూసాం. ఒకటి, ఎవరు ప్రార్థించాలి. రెండవది, ఎలా ప్రార్థించాలి. చివరి చెప్పు నేను ముగిస్తా. మూడవది, దేవుడు ఎలాంటి జవాబుని ఇస్తాడు. ఇది కూడా ఈ వచనంలోనే చెప్పాడు. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నా నేను. 7:14. ఇలా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఎలా వింటాడో చెప్తున్నాడు. ఎలా వింటాడో చూడండి. నేను వారి ప్రార్థనను విని, కనబడిందా మీకు? చెడు మార్గాలు విడిస్తే ఏం చేస్తాడు? ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని, రాసుకోండి, ప్రార్థన వింటాడు. అది 2, వారి పాపమును క్షమిస్తాను అంటున్నాడు. మొదటిగా వారి ప్రార్థన వింటాను. రెండోది, వారి పాపం అది ఎంత ఘోరమైందైనా సరే తాము తగ్గించుకొని పశ్చాత్తాపడితే వారి పాపాన్ని నేను క్షమిస్తాను. అంత మాత్రమే కాదు, వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేశం యొక్క స్వస్థత కొరకు ప్రార్థన. వారి దేశాన్ని స్వస్థపరుస్తాను.
అంతకుముందు దేశానికి 3 జబ్బులు వచ్చినాయి, చెప్పే కదా పై వచనంలో. ఒకటి వాన కురవట్లేదు, అనావృష్టి అనే జబ్బు. రెండో జబ్బు చెప్పండి. విపరీతమైన మిడతల దండు పంటంతా తినేశాయి. మూడవది తెగులు, కరోనా లాంటి రోగాలు. దీని అంతటినీ ఏం చేస్తాడంటే దేవుడు స్వస్థపరుస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మన దేశం కూడా సిక్ అయిపోయింది. మన దేశం కూడా అనారోగ్యంతో ఉంది. ఎక్కడ చూసినా కరువు కాటకాలు, ఎక్కడ చూసినా తెగుళ్ళు, ఎక్కడ చూసినా మూఢ విశ్వాసాలు, అత్యాచారాలు. ఒకప్పుడు అత్యాచారం ఉండేది, ఇప్పుడు మారిపోయింది. ఏంటది? అత్యాచారాలు. అనగా అత్యాచారం చేసి హత్య కూడా చేస్తున్నారు. ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. మన భారతదేశంలో ప్రాంతీయతత్వం ఉంది, కులతత్వం ఉంది, లంచగొండితనం ఉంది, అవినీతి ఉంది, లైంగిక అపవిత్రత ఉంది, ఉగ్రవాద సమస్యలు ఉన్నాయి, ఎయిడ్స్ లాంటి వ్యాధులు ఉన్నాయి. ప్రస్తుతం మన యొక్క ప్రాంతంలో డెంగ్యూ లాంటి తెగుళ్ళు, టైఫాయిడ్ లాంటి జ్వరాలు పట్టి పీడిస్తూ ఉన్నాయి మన కుటుంబాలని. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడో తెలుసా? నువ్వు నేను ప్రార్థన చేయాలి. మారు మనస్సు పొంది బాప్టిజం తీసుకొని దేవుని పిల్లలుగా మారిన వారు తాము తగ్గించుకొని దేవుని వెతికి పవిత్రమైన హృదయంతో పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు మన దేశాన్ని దేవుడు స్వస్థపరుస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు ఇజ్రాయేల్ దేశాన్ని దేవుడు స్వస్థపరుస్తానన్నాడు. ఇప్పుడు మన దేశాన్ని, మన భారతదేశాన్ని దేవుడు స్వస్థపరుస్తాను. చెప్పండి, మన దేశానికి స్వస్థత అవసరమా కాదా? అవసరం. ఎన్నో సమస్యలు. సిద్దిపేట ప్రకాష్ గారు యోనా ఇది నీకు తగునా అనే పుస్తకంలో ఒక మాట అంటాడు. దేశాన్ని పరిపాలించేది రాజకీయ నాయకులు కాదు, క్రైస్తవుల ప్రార్థనలే అన్నాడు. మళ్ళీ చెప్తా, దేశాన్ని పరిపాలించేది రాజకీయ నాయకులు కాదు, ఎవరు? క్రైస్తవుల ప్రార్థనలే. దేశం ఎదుర్కొంటున్న ప్రతి సమస్య కొరకు భారతదేశ పౌరులముగా, క్రైస్తవులముగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రే ఫర్ ఇండియా, ప్రే ఫర్ ఇండియా, ప్రే ఫర్ ఇండియా. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మన భారతదేశం అస్వస్థకు గురయ్యింది. ఎక్కడ చూసినా రోగాలు, కులతత్వం, ప్రాంతీయతత్వం, ఉగ్రవాదం, అపవిత్రత, అత్యాచారాలు, హత్యలు, భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మన దేశంలో. ఈ దేశ స్వస్థత కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? ఎన్నాళ్ళు నువ్వు నీ కోసమే ప్రార్థన చేస్తున్నావేమో, నీ సంఘం కొరకు మాత్రమే ప్రార్థన చేస్తున్నావేమో. ఈరోజు మనల్ని మనం కమిట్ చేసుకుందాం, దేవునికి సమర్పించుకుందాం. నాయన, నా దేశ స్వస్థత కొరకు, నా భారతదేశ స్వస్థత కొరకు నేను ప్రార్థిస్తానయ్యా ఈ రోజు నుంచి అని ఒక తీర్మానం చేసుకుందాం. మనం ఎవరు కళ్ళు తెరవద్దు, అటు ఇటు చూడొద్దు, మౌనంగా మోకరించి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. తగ్గించుకునే మనసుందా? చర్చిలో పురుగులాగా, సమాజంలో పులిలాగా ఉన్నావేమో, ప్రార్థన చేసుకో. అయ్యా, నాకు విరిగి నలిగిన మనసు దయచేయి, నాలో ఉన్న అహంకారాన్ని తొలగించు, అతిశయాన్ని తొలగించు. దేవుని వెతుకుతున్నామా? ఉదయాన్నే లేచి ప్రార్థన చేసి దేవుని వాక్యం చదువుకుంటున్నామా? క్వైట్ టైం చేయగలుగుతున్నామా? మనుషుల వైపు చూస్తున్నామా? దేవుని వైపు చూస్తున్నామా? పాపాన్ని ఒప్పుకుంటున్నాం కానీ విడిచిపెట్టామా? నువ్వు విడిచిపెట్టకుండా చేస్తున్న ఆ పాపం ఏంటి? అది అణువంత పాపమైన ప్రార్థనకు ఆటంకంగా మారుతుంది. ఒప్పుకుందాం, పశ్చాత్తాపడదాం. ప్రేమగల మా తండ్రి, ఈ రాత్రి సంఘ విజ్ఞాపనలో దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని ధ్యానించడానికి కృప చూపించావు నాయన. మేము ఏ రీతిగా ప్రార్థించాలో, ఎవరు ప్రార్థిస్తే వింటావో, ఏ రీతిగా ప్రార్థించాలో మీరు మాకు బోధించారు. తగ్గించుకునే మనసు మాకు లేదయ్యా. గర్వం మా జీవితాలను ఏళ్తా ఉంది తండ్రి. మాలో ఉన్న అహాన్ని, అతిశయాన్ని మీరు తొలగించండి. విరిగి నలిగిన మనసు మాకు దయచేయండి. కేవలం చర్చిలో మాత్రమే తగ్గించుకునేది, ఇంటి దగ్గర కూడా, ఇరుగు పొరుగు వారి మధ్య కూడా విరిగి నలిగిన మనసు మాకు దయచేయండి నాయన. ఎవరన్నా మమ్మల్ని ఏమన్నా అంటే మాకు రోషం వస్తుంది తండ్రి, మమ్మల్ని క్షమించండి. తగ్గించుకునే మనసు, సహించే మనసు మాకు దయచేయండి నాయన. పాపాన్ని ఒప్పుకుంటున్నాం కానీ అనేక సార్లు విడిచిపెట్టలేకపోతున్నాం నాయన. మేము విడిచిపెట్టని పాపాలు, రహస్య పాపాలు ఎన్నో ఉన్నాయి ప్రభువా.
వాటన్నిటిని మేము ఒప్పుకుంటున్నాం. ఈరోజే వాటిని విడిచిపెడుతున్నాం ప్రభువా. ఇంకెన్నడూ వాటి జోలికి వెళ్లకుండా ఉండడానికి సహాయం చేయండి. పవిత్ర హృదయంతో నీ సన్నిధిలో ప్రార్థించే కృప మాకిమ్మని కొంత సమయం మేము విజ్ఞాపన చేయబోతూ ఉండగా మా మనవి ఆలకించమని నజరేయుడైన యేసు నామములు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అలాగే